అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్సేషన్. కొన్ని నెలల క్రితం నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద పెద్ద దుమారాన్ని రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కస్తూరి గారు అరెస్ట్ అయ్యారు, జైలు పాలయ్యారు, బయటకు వచ్చారు. ఆ తర్వాత మనం సెలబ్రిటీల క్రమం ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే అరెస్ట్ల పర్వం అలా 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 కొనసాగుతోంది. ఇవాళ స్పెసిఫికలీ నటి కస్తూరి గారిని మరొకసారి ఐ డ్రీమ్ స్టూడియోస్కి ఆహ్వానించాం. జైలు ముందు ఏం జరిగింది, జైల్లో ఏం జరిగింది, జైలు తర్వాత చాలా ధైర్యంగా మొన్న బన్నీ అంటే అల్లు అర్జున్ అరెస్ట్ గురించి కూడా తను చాలా బోల్డ్గా ట్వీట్ చేశారు. ఏం జరుగుతోంది, లెట్స్ ఫైండ్ అవుట్. కస్తూరి గారు నమస్కారం. నమస్తే స్వప్న గారు. నేను మీ తెలుగుకి చాలా ఫ్యాన్ని, కానీ మీరు మాట్లాడే అలాంటి ప్యూర్ తెలుగు నాకు అస్సలు రాదు. ఐ విల్ టాక్ నార్మల్. కానీ తెలుగు వారి గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇంత పెద్ద. నేను తెలుగు వారి గురించి మాట్లాడలేదు, మళ్ళీ మళ్ళీ అదే స్థాపించకండి. అంతేనా? అలా కోర్టే చెప్పేసింది, మీరు మళ్ళీ మళ్ళీ అలా. ఐ టెల్ ఎవ్రీబడి, డోంట్ ఎస్టాబ్లిష్ దట్ ఐ టాక్డ్ అబౌట్ తెలుగు పీపుల్. రైట్, ఐ టాక్డ్ అబౌట్ సమ్ పీపుల్ ఇన్ తమిళనాడు, బట్ విత్ తెలుగు యాంటిసిడెంట్స్. వాళ్ళు ఇక్కడ తెలుగు ప్రదేశం నుంచి అక్కడ వలసే వచ్చే ఒక కుటుంబాన్ని గురించి మాట్లాడితే అది పొలిటికల్ స్పీచ్. దానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా సంబంధం లేదు. అది అందరికీ తెలుసు. నేను ఎవరి గురించి మాట్లాడినానో అందరికీ స్పష్టంగా తెలుసు, అంతే. వాళ్ళకి కూడా తెలుసు, అందుకే కదా ఇదంతా. ఎప్పుడు అరెస్ట్ అనేది, అరెస్ట్ ఇస్ ది ఎక్సెప్షన్. అరెస్ట్ ఇస్ impossible, never. Bail is the norm, arrest is the exception అని సుప్రీం కోర్ట్ చెప్పింది. బట్ యు వర్ అరెస్టెడ్. ఐ వాజ్ అరెస్టెడ్. వారెంట్ లేదు, ట్రాన్సిట్ వారెంట్ కొనాలా అది కూడా లేదు, సాటర్డే ఆఫ్టర్ 6 PM యూ కెనాట్ డూ అది కూడా లేదు. సో ఇట్ వాస్. డిడ్ యు ఆస్క్ దీస్ క్వశ్చన్స్? ఎస్. వాట్ వర్ యు టోల్డ్? ఏం చెప్పారు మీకు? మేడం ప్లీజ్ కోఆపరేట్, మేడం ప్లీజ్, మేడం ప్లీజ్ కోఆపరేట్ అంటారు. తీసుకెళ్లారు మిమ్మల్ని? వాట్ టు డూ? సో ఒక పోలీస్ వ్యాన్ ఎక్కి మీరు జైలుకి వెళ్ళారు కస్తూరి గారు. ఫస్ట్ టైం ఇన్ యువర్ లైఫ్? అంటే ఏంటి ఫస్ట్ టైం? అలా కాదు, 100 సార్లు అరెస్ట్ అయినట్టు ఫస్ట్ టైం అండి. కేర్ ఆఫ్ కాంట్రవర్సీస్ కాబట్టి అడిగాను. మీరు గతంలో చాలా అనేక ఎపిసోడ్స్లో కస్తూరి గారి పేరు వచ్చింది, నిర్భయంగా మాట్లాడి ఓ పూటో ఒక అరగంట వెళ్ళొచ్చారేమో అలాగా అనుకున్నాను. మీరు చాలా మంచివారండి. మీ తెలుగుకి నేను ఫ్యాన్, కానీ మీరు మీ మాటకి ఫ్యాన్ అని ఇప్పుడే చెప్పా. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కాదు. లెట్స్ బి, దిస్ ఇస్ నాట్ అ జోకింగ్ మ్యాటర్. నేను ఏమో అన్నాను అన్నలేదు అనేది పక్కన పెట్టేయండి. నేను అన్నలేదు అనేదే నేను ఎస్టాబ్లిష్ చేశారు. నేను అన్నలేదు, కానీ నేను అన్నలేని విషయాల్ని అన్నాను. ఇంకోటి, నేను దాక్కున్నాను. ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ ఇచ్చి ఐ థింక్ నెక్స్ట్ డే కదా, విత్ ఇన్ 48 hours మిమ్మల్ని నేను థర్స్డే కలిసాను, సాటర్డే నన్ను అరెస్ట్ చేశారు. నాకు ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇక్కడే ఇంట్లో, హైదరాబాద్ లోని మీ ఇంటికి ఎక్కడి నుంచి వచ్చారు? చెన్నై నుంచి. పాపం స్పెషల్ స్క్వాడ్ నా కోసం, ఫుల్ సర్చ్ స్క్వాడ్ పెట్టి నా కోసం వచ్చారండి. అంటే చూడండి, నన్ను ట్రాక్ చేసి, అంటే నాకు ఇంకా అది, నేను వాళ్ళనే అడిగాను, నన్ను ట్రాక్ చేయడం అంత ఏముంది, కాదు మీరు మాకు ఫోన్లో దొరకడం లేదు. ఎందుకు దొరకలేదు? అందరితో మాట్లాడుతున్నా 3 daysగా. నేను ఆ రోజు కూడా షూటింగ్ అటెండ్ చేసా. ఎవ్రీడే షూటింగ్ వెళ్తూ వస్తూ ఉంటే, హైదరాబాద్లో నా ఇంట్లో ఉంటే, నా ఇంటి నుంచి నా తలుపు కొట్టి నేను ఓపెన్ చేస్తే ప్లీజ్ మాతో రండి అంటున్నారు. ఎక్కడ తీసుకెళ్ళారు ఇక్కడి నుంచి? ఇక్కడి నుంచి ఐ వాజ్ టేకన్ టు ఎగ్మోర్ పోలీస్ స్టేషన్. యాక్చువల్లీ నాట్ ఎగ్మోర్, అక్కడ చెన్నైలో ఒక ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్లో నన్ను అప్పగించారు. అంటే ఇది నిజంగా తెలియక అమాయకంగా అడుగుతున్న కొన్ని ప్రశ్నలు. వాళ్ళ మీ ఫ్లైట్ టికెట్ వాళ్ళే పెట్టుకున్నారా? ఎలా వెళ్ళారు? ఫ్లైటా? కార్లో 14 hours నైట్ తీసుకెళ్లారు. బండే ఫ్లైట్ ఏంటండి? నన్ను అరెస్ట్ చేయడానికి ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చారు. బట్ నో లీగల్ డాక్యుమెంట్స్. ఐ వాజ్ నాట్ షోన్ ఎనీ పేపర్ వర్క్. నేను అడిగాను, ఉంటే చూపుంటారో ఏమో కానీ the local police inspector came and he was there.
The And local what were police the grounds? inspector came. నేను చేసిన తప్పు ఏంటంటే ఏమన్నారు? ఎఫ్ఐఆర్ మీ మీద ఫైల్ అయింది, మీరు ఎక్కడ ఉన్నారు అని మాకు తెలియలేదు, మేము సమ్మన్స్ ఇచ్చాము, 41A అని ఉంది, పోలీస్ స్టేషన్కి రండి ఎక్స్ప్లెయిన్ చేయండి అని సమ్మన్స్ ఇస్తారు, సమ్మన్స్ ఇచ్చాము, మీరు దానికి రెస్పాండ్ అవ్వలేదు. నాకు సమ్మన్స్ ఏం దొరకలేదు కదా, నేను ఇక్కడే ఉన్నాను కదా, అది తెలీదు. మీ మెడ్రాస్ అడ్రస్లో మేము సమ్మన్స్ ఇచ్చాము, మెడ్రాస్ అడ్రస్లో ఎవరు ఉన్నారు, ఎవరు లేరు, అదే మరి ఖాళీగా ఉంది. సో అక్కడ సమ్మన్స్ ఇచ్చారంట. సో ఓకే, అది మీకు తెలుసుంటుంది కదా, ఎలా తెలుసుంటుంది, ఎవరైనా చెప్పుంటారు కదా, ఎలా చెప్పుంటారు, మీరు అందరితో కాంటాక్ట్లో ఉన్నారే కదా, అంటే మీరెందుకు కాంటాక్ట్ చేయలేదు, అంతే కదా. అంటే మేడం ఇదంతా యు ఆర్ నాట్ హ్యావింగ్ రైట్స్ టు క్వశ్చన్, రైట్? యూ కెన్ ఐదర్ కమ్ విత్ అస్ నౌ, సీన్ చేయక వస్తారా లేదా సీన్ అవుతుంది అని బెదిరిస్తే ఆ లాస్ట్ మినిట్లో మనం ఏం చేస్తామండి, నన్ను చుట్టూ 3 లేడీ కాప్స్, 6 మగ కాప్స్ ఉన్నారు. ఇక్కడ లోకల్ స్టేషన్ కూడా అక్కడ చెన్నై నుంచి వచ్చే వాళ్ళు అదే డైలాగ్ గుర్తొస్తుంది, డాన్ కో పకడ్నా ముష్కిల్ హీ నహీ నాముమ్కిన్ హై అన్నట్టు ఒక పెద్ద డాన్ అరెస్ట్ చేసినట్టు ఒక పద్మ వ్యూహం అంతా చేసి నన్ను తీసుకెళ్ళిపోయారు. సో దాంట్లో నేను అడిగాను ఇంత అవసరమా అనేది. బట్ వెన్ దెర్ ఇస్ పొలిటికల్ ప్రెషర్, వాళ్ళు అర్థం చేసుకోండి అంటే వాళ్ళు చెప్పలేరు కదా, మేమే అర్థం చేసుకోవాలి. వెన్ దెర్ ఇస్ నైట్ అంతా వాళ్ళకి ఫోన్స్ వస్తూ ఉన్నాయి, ఎక్కడ ఉన్నారు అని హైయర్ ఆఫీసర్స్ అడుగుతున్నారు, గవర్నమెంట్ నుంచి అడుగుతున్నారు, అన్నీ వస్తున్నాయి. నేను ఇది అంతా టోటల్గా ఎందుకు ఇక్కడ చెప్పలేమంటే, ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ద కాప్స్ ఆల్సో, బికాస్ చెన్నై పోలీస్ వాళ్ళు నన్ను చాలా బాగా ట్రీట్ చేశారు. ఆ ట్రిప్లో అయితే నన్ను బాగా చూసుకున్నారు, నన్ను ఒక రెస్పెక్ట్తోనే తీసుకెళ్లారు. ఈ రెస్పెక్ట్లో ఏం తక్కువ లేదు, లోటు లేదు. బట్ నేను నా నోరు తెలీదా, నేను క్వశ్చన్ మీద క్వశ్చన్ నేను అడుగుతూ ఉన్నాను, ఇది ఎందుకు ఇలా చేయొచ్చు కదా, ఇది ఎలా చేశారు మీరు, ఇప్పుడు ఎందుకు ఇప్పుడు అని మరీ లా పాయింట్స్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే, మేడం మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు బట్ దానికి జవాబులు నేను చెప్పలేకపోతున్నాము అని ఆయన చెప్తే, దాని తర్వాత అక్కడి నుంచి ఎగ్మోర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి స్ట్రైట్ గా జైలుకి తీసుకెళ్ళిపోయారు. సాటర్డే అరెస్ట్ చేస్తారు అంటేనే యూ కెన్ టెల్ ఇట్ ఇస్ నాట్ అ మామూలు అరెస్ట్. అవును,